డీటెయిల్స్ చూస్తే అక్రమాస్తుల కేసులో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకొచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జీ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకొచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవ్వడం లేదని, ఈ కేసులో డిశ్చార్జీ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మనోజ్ నాంపల్లి నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి మనోజ్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? సిబిఐ కోర్టుకి హాజరయ్యారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా జగన్ కోరడంతో దాన్ని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఇటువంటి నేపథ్యంలోనే తప్పకుండా నవంబర్ 21 తేదీ లోపల హాజరు కావాల్సిందే అంటూ కూడా నాంపల్లి సిబిఐ కోర్టు సూచించడంతో జగన్ ఇవాళ గురువారం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి అలాగే హైదరాబాద్ కి సంబంధించిన బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో 11:30 జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 15 నిమిషాలు నాంపల్లికి కోర్టుకు చేరుకున్నారు. ఎగ్జాక్ట్లీ 11:45 వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టులో కాసేపటి క్రితమే హాజరయ్యారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా జగన్ అటెండ్ కావడంతో ఇంకా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏదైతే జగన్ కోరడంతో దాన్ని సిబిఐ కోర్టు తోసిపుచ్చింది. ఇక న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుంది, మరి వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెప్పొస్తుందా, లేదంటే యథావిధిగా గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతి వారం ప్రతి శుక్రవారం కోర్టుగా అటెండ్ కావాలని సూచిస్తుందా, లేకపోతే తదుపరి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా న్యాయస్థానం కాసేపట్లో తీర్పును వెలువరించనుంది. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11:45 ప్రాంతంలో సిబిఐ కోర్టు లోపలికి చేరుకున్నారు. ఇక 11:45 నుంచి దాదాపు గంట పాటు సిబిఐ కోర్టులోనే జగన్ ఉండనున్నారు. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే న్యాయస్థానం అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ కూడా తయారు చేసింది. జగన్ ఎటువంటి అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 11 ఛార్జ్ షీట్లు ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. దాదాపు 12 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి ఏదైతే నాంపల్లి కోర్టు ప్రాంగణంలో జగన్ కి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఇక్కడ సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. ఇక మనం ప్రధానంగా చూసుకుంటే నాంపల్లి కోర్టు దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా చేరుకున్నారు. లోపల ఉన్నటువంటి జగన్ కి సంబంధించినటువంటి ఏదైతే అక్రమాస్తుల కేసులో 11 ఛార్జ్ షీట్లలో ఇప్పటికే జగన్ కి సంబంధించినటువంటి ఫైల్స్ కదులుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఏదైతే ఉందో ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఇక అలాగే అక్కడ ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పటికే వాళ్ళు కొంచెం సైలెంట్ మోడ్ లోకి వెళ్లినటువంటి పరిస్థితి ఉంది. జగన్ తో పాటు వాళ్ళని కూడా పిలిపిస్తారా, లేకపోతే వ్యక్తిగతంగా A1 గా ఉన్నటువంటి జగన్ ని ప్రతి శుక్రవారం కోర్టుకి అటెండ్ అవ్వమంటారా అనేది కూడా కాసేపట్లో న్యాయస్థానం సూచించనుంది. ఈ కేసులో ప్రధానంగా ఏదైతే 2011 ఆగస్టు 15వ తేదీన అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే మాజీ మంత్రి శంకర్రావు జగన్ మీద ఒక పిటిషన్ వేశారో అక్రమాస్తుల కేసులో భారీగా 58 క్విడ్ ప్రోకో అలాగే దానికి సంబంధించినటువంటి జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారనేసి కూడా జగన్ మీద ఆనాడు ఆగస్టు 15వ తేదీ 2011లో కేసు నమోదైంది. ఆ కేసు ఇప్పటికి కూడా దాదాపు 15 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే జగన్ కి సంబంధించినటువంటి చాలా మంది వరకు బెయిల్ మీద ఉన్నారు, బెయిల్ మీద కొనసాగుతున్నారు. ఇక సంబంధించినటువంటి ఏదైతే 11 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదైంది అప్పటి
నుంచి జగన్ ఏదైతే 2012 ఫిబ్రవరి మొదట్లో ఫస్ట్ ఛార్జ్ షీట్ నమోదైంది, ఆ తర్వాత మే నెలాఖరులో జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కోర్టు ప్రత్యక్షంగా మే 20 తేదీన సిబిఐ కోర్టుగా అటెండ్ కావాలనేసి 2012లో సూచించడం జరిగింది. ఆ తర్వాత వెనువెంటనే మే 27వ తేదీన ఏదైతే జగన్ ని అరెస్ట్ చేశారు, దాదాపు జగన్ కూడా ఏదైతే చెంచల్గూడ జైల్లో 16 నెలల పాటు ఆయన అక్కడ కొనసాగారు. ఇప్పుడు కూడా చూసుకుంటే దాదాపు 23 నెలల తర్వాత ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్పుడు దాదాపు ఆయన అక్రమాస్తుల కేసులో ఏదైతే చెంచల్గూడ జైల్లో మనం చూసుకునే విధంగా అయితే అప్పట్లోనే దాదాపు ఆయన 16 నెలల పాటు ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత 2013 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ బెయిల్ మీద రావడం జరిగింది. కేవలం సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా హైదరాబాద్ లోటస్ పాయింట్ వేదికగా చూస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ప్రకటించాలనేసి కూడా ఇప్పటికే కోర్టుకి సూచించారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చినట్టు మినహాయింపు ప్రకటించాలనేసి కూడా ఇప్పటికే కోర్టుకి సూచించారు. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చినటువంటి నేపథ్యంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటా అనేది కూడా మరి కాసేపట్లో తెలియనుంది. ఝాన్సీ. ఓకే మనోజ్, మరి చివరిసారిగా మరి జగన్మోహన్ రెడ్డి 2020 జనవరిలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అప్పటి నుంచి పరిపాలనా బాధ్యతలని చెప్పేసి భద్రతా కారణాలు, అధికార హోదా ఈ అంశాలన్నీ చూపిస్తూ కూడా మరి కోర్టుకు హాజరవ్వకుండా ఉన్నారు. అలాగే ఫారెన్ కి అంటే లండన్ కి వెళ్ళినప్పుడు కూడా రాంగ్ నెంబర్ ఇచ్చారని చెప్పేసి అది కూడా ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించి ఈ విధంగా ఈసారి హైకోర్టు ఇలా సీరియస్ అయి ఖచ్చితంగా మీరు హాజరు కావాలి అని చెప్తోంది. మరి విచారణ అయితే జరుగుతుందంటున్నారు. మరి ఎలాంటి అంశాలు మరి విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మీరు జగన్ అప్పుడు 2014లో ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆయన 2014 నుంచి 19 వరకు లోటస్ పాయింట్ వేదికగానే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలను అక్కడి నుంచి ఆయన చూడడం జరిగింది. ఏదైతే ఈ కేసులో ఇప్పటికే ఉన్నటువంటి ఆయన 2017లో తాడేపల్లిగూడెం చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా యాక్టివిటీగా ఆయన కార్యకలాపాలు చేసింది. అక్కడి నుంచి ఆయన పాదయాత్ర కూడా చేశారు. ఇక 2019లో సీఎం అయిన తర్వాత జగన్ అక్రమాస్తుల కేసుల నుంచి మినహాయింపు లభించింది. ఆ పరిస్థితుల్లో కూడా జగన్ చాలా వరకు నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా అప్పట్లో సిబిఐ కోర్టును ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆయనకి వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. ఏదైతే జగన్ ఎక్కువగా సీఎంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజా కార్యకలాపాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాను కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలనేసి కూడా అప్పుడు సిబిఐ కోర్టు జగన్ కి ఆదేశించింది. అప్పటి నుంచి జగన్ తరపున ప్రతి నెలకి అలాగే 3 నెలలకు ఒకసారి జగన్ తరపున లాయర్లు ఇక్కడ సిబిఐ కోర్టుకు చేరుకుంటారు. జగన్ కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని ఏదైతే అక్కడ ఉన్నటువంటి 11 ఛార్జ్ షీట్లు ఏవేవే ఉన్నాయో అక్రమాస్తులకు సంబంధించినటువంటి 58 క్విట్ ప్రోక్ అయితే కావచ్చు, ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములకు సంబంధించినటువంటి అలాగే ఆయన కంపెనీలో పెట్టుబడులకు సంబంధించినటువంటి ఇవన్నీ లాయర్లు చూసుకునే వాళ్ళు. జగన్ ఎప్పుడు 6 ఏళ్ల నుంచి జగన్ సిబిఐ కోర్టుకు హాజరైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయనకి వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారనేసి కూడా మనం చూసాం. తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన ఎప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓడిపోవడంతో ఇక అప్పటి నుంచి సిబిఐకి సంబంధించినటువంటి ఏదైతే 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయో జగన్ మెడకు చుట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజాగా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ కూడా చేంజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ మనోజ్ ఫర్ ద అప్డేట్స్. అక్రమాస్తుల కేసుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుండి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జీ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అయితే అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి. మనం చూస్తూ ఉన్నాం, అక్రమాస్తుల కేసులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్
బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో పోలీసులకు వైఎస్ఆర్ కార్యకర్తలకు మధ్య జరిగిన చిన్న తోపులాట్లు కూడా స్వల్ప లాఠీచార్జ్ కూడా జరిగింది. మొత్తం మీద ర్యాలీగా వచ్చిన వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు చేరుకున్న నేపథ్యంలో చాలామంది సన్నిహితులు హితులు ముఖ్యులందరూ కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. దీంట్లో ఇక్కడ ముందుగానే ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కార్యకర్తల వల్ల పోలీసుల మధ్య తోపులాట జరగకుండా చాలా పగడ్బందీగా తెలంగాణ పోలీసు యంత్రాంగం ముందస్తుగానే జాగ్రత్తలు ప్రకటించి సజ్జనార్ గారు తర్వాత అడిషనల్ సిపి ట్రాఫిక్ కూడా చాలా స్పష్టంగా వాళ్ళ టీంను ఏర్పాటు చేసి ప్రస్తుతం అయితే మాత్రం భారీ బందోబస్తు నడుమ ఆయన నాంపల్లి కోర్టులో హాజరవడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవుతున్నాడు. డిశ్చార్జ్ పిటిషన్లు రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా హాజరు కావాలి. ప్రధానంగా హాజరు కావాలి అనడానికి మీరు గతము చెప్పినట్టుగానే ఆయన విదేశాలు వెళ్ళినప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పుగా ఇచ్చారని చెప్పిస్తున్న నేపథ్యంతో పాటు ప్రస్తుతం డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అపియరెన్స్ ఉండాలి. బిహాఫ్ ఆఫ్ ఆయన అపియరెన్స్ లేకపోతే దీంట్లో కొంత సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని చెప్పిన ఒక అనుమానాన్ని కూడా సిబిఐ వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు జగన్ అప్పీర్ అయ్యారు. మరి ఈరోజు జరగబోయే ఆర్గ్యుమెంట్ సంబంధించి మరి ఫ్యూచర్లో ఆయన కంపల్సరీ అప్పీర్ అవ్వాలి ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ కొనసాగుతున్నప్పుడు అని చెప్పేసి కూడా ఇప్పటికే సిబిఐ న్యాయస్థానం ముందు తమ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు జరగబోయే ఆర్గ్యుమెంట్స్లో ఇలానే కంటిన్యూస్గా విచారణ జరుగుతున్న సమయంలో జగన్ కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలని చెప్పి దాని మీదనే సిబిఐ స్టాండ్ ఉంది కాబట్టి మరి జగన్ తరపున అడ్వకేట్లు అవసరం లేదు. కొంత ఆయన కనుక రెగ్యులర్గా కోర్టు కావాల్సి వస్తే కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. అలాగనే లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ తప్పే అవకాశం ఉంది. జగన్ అభిమానులు తర్వాత వ్యతిరేకులు కూడా వచ్చి ఇరువైపులా కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా కాకుండా వర్చువల్గా అవకాశం ఇవ్వాలని చెప్పని కూడా కోరే అవకాశం అయితే ఉంది. మరి దీని మీద ఈరోజు నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ విచారణ త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని చెప్పి దాని మీద కూడా మరి జరగబోయే విచారణ అనేది ఏ రకంగా ఉండబోతా ఉంది. జగన్ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి వరుసగా సేకరించిన సాక్ష్యాలు సాక్ష్యాధారాలకు సంబంధించిన పిటిషన్లు డిశ్చార్జ్ పిటిషన్లు కూడా వేస్తూ ఉన్నారు. దాని మీద సిబిఐకు మరోవైపున జగన్ తరపున అడ్వకేట్లు కూడా ఇరువైపున హాజరవుతూ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో విచారణ కూడా ఒక రకంగా చెప్పాలంటే సీరియస్నెస్ కనిపిస్తూ ఉంది. ఇక చివరి దశకు వచ్చింది. ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మరి దీనిలో ఈయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని చెప్పని ఏమైతే సిబిఐ కోరుతా ఉందో అలాగనే ఈయన ఖచ్చితంగా ఉండాలని చెప్పని ఇప్పటికీ దాదాపుగా 13 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీదనే ఉన్నారని చెప్పేసి అనే నేపథ్యమే కాకుండా ఇక్కడ సాక్ష్యాలు తారుమారేసే అవకాశం ఉంది. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అధికార బలంతో తన యొక్క పలుకుబడితోటి సాక్ష్యాలు తారుమారేసే అవకాశం ఉంది కాబట్టి మరి ఆయన్ను ఏ రకమైన విచారణ కొనసాగించాలని చెప్పన్న విషయం మీద సిబిఐ చాలా తీవ్రంగానే వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆయన్ను మళ్ళీ కస్టడీ తీసుకుని విచారణ చేయాలన్న విషయం మీద గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తుందా లేకపోతే ఈ డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో ఏమైతే విచారణ కొనసాగుతుందో ఆ విచారణలో ఆయన ప్రతిరోజు కూడా ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పిన దాని మీద స్టాండ్ బై ఉంటుందని దాని మీద ఈరోజు జరగబోయే ఆర్గ్యుమెంట్స్ అని దాని మీద చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దీంట్లో ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఓన్లీ న్యాయం అంటే అడ్వకేట్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారని చెప్పన్న విషయం మాత్రమే తెలుస్తూ ఉంది. అందరూ కూడా బయటలు పెట్టారు. దీంట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు కావచ్చు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా చాలామంది ఇప్పటికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. మరి ఈ జరగబోయే ఆర్గ్యుమెంట్స్ నేపథ్యంలో మరి సిబిఐ వర్సెస్ జగన్ అడ్వకేట్ల మధ్య జరగబోయే వేడి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆర్గ్యుమెంట్స్లో చాలా కీలకమైన అంశాల మీద వాళ్ళు డిబేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరి జరగబోయే ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్లో మరి ఆయన అపియరెన్స్ అనేది ఈ ఒక్కరోజే ఉంటుందా లేకపోతే కంటిన్యూస్గా కూడా ఆయన ఉండాలని చెప్పి దాని మీద కొనసాగుతుందా అలాగనే ఏమైతే వర్చువల్గా ఉంటారని చెప్పన్న పిటిషన్ ఏమైతే ఉందో ఆ పిటిషన్ మీద స్టాండ్ బై ఉంటారని దాని మీద జడ్జి గారు నిర్ణయం మీద ఆధారపడి ఉంటా ఉంది. మొత్తం మీద దాదాపుగా చివరి దశకు వచ్చింది కాబట్టి మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించిన వ్యవహారంలో తేలబోయే అంశాలు జరగబోయే ఆరోపణలు ప్రత్యారోపణలు ఒక పక్కన సిబిఐ ఇస్తున్న కౌంటర్లు కావచ్చు ఒక పక్కన జగన్ తరపున అడ్వకేట్లు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లో అవకతవకలు జరిగాయి. వాళ్ళు ఇచ్చిన ఏ సాక్ష్యం కూడా చెల్లబోదు. తర్వాత కావాలని ఇవన్నీ పొందుపరుస్తుందని చెప్పన్న విషయం మీద చాలా గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు
జరగబోయే ఆర్గ్యుమెంట్స్ వ్యవహారంలో మాత్రం మరి జగన్ అనే వ్యక్తి కంటిన్యూస్గా ఈయన హాజరవ్వాలన్న వ్యవహారం మీద, తర్వాత వర్చువల్గా ఆయన హాజరవుతారన్న వ్యవహారం మీద కోర్టు ఎలా నిర్ణయం తీసుకుందన్న దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది ఝాన్సీ. చూసుకున్నట్లయితే ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ అయితే బెయిల్పై ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఈ వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు అన్నది ఇవ్వాలంటారా? ఇలా సిబిఐ కోరిందని తీవ్రంగా వ్యతిరేకించింది అంటున్నారు. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే ఝాన్సీ, మనం ప్రధానంగా గమనిస్తే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అధికారం, తర్వాత ఆర్థిక అంగబలం ఉంది, తర్వాత ఎలాగైనా సరే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దాదాపుగా 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద కొనసాగుతున్న నేపథ్యం. ఏదైనా సరే ఒక కేసు నడుస్తున్నప్పుడు దాదాపు అందరూ బెయిల్ మీదనే ఉంటారు. కానీ ఈ బెయిల్ వ్యవహారం సంబంధించిన దాంట్లో ఇప్పుడు దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అపియరెన్స్ ఉండాలి రెగ్యులర్గా అని చెప్పని సిబిఐ చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. ఆయన అపియరెన్స్ అవసరం లేదు, అవసరమైనప్పుడు నిజంగా కోర్టు భావిస్తే, కోర్టు కనుక ఆయన ఉండాలని చెప్పని కనుక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన అపీర్ అవుతారు. అది కూడా వర్చువల్ అపీర్ అవుతారు. తర్వాత ఆయనకు కొన్ని విషయాల్లో థ్రెడ్ ఉంది. ఆయన పబ్లిక్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా హై సెక్యూరిటీ ఉండాలి. తర్వాత కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది కావాలని అటాక్ చేసే అవకాశం ఉంది. కొన్ని సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు తలెత్తాయని చెప్పిన దాని మీద జగన్ తరపున అడ్వకేట్లు గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఝాన్సీ, ఈయన ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి చెప్పిన సిబిఐ వాదనల మీద మరి ప్రొసీడ్ అవుతారా, లేకపోతే అవసరమైనప్పుడు అంటే డిశ్చార్జ్ పిటిషన్ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ చేయడానికి ఆయన తరపున అడ్వకేట్లు అన్ని సాక్ష్యాధారాలతో సహా సిబిఐ ఏమైతే ఆరోపణలు చేస్తూ ఉందో దాని మీద ఖచ్చితంగా మేము అపోజ్ చేస్తూ ఉన్నాం, కావాలని చెప్పేసి సిబిఐ కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నిటి మీద ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది. సో ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య మరి ఆయన ఉండాల్సిన అవసరం లేదు. అవసరం అనుకున్నప్పుడు కోర్టు కనుక ఆయన అపియరెన్స్ అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వర్చువల్లోకి వస్తారు అని చెప్పని అనేకమైన సెక్యూరిటీ రీజన్స్ మీదనే ఇది ఆర్గ్యుమెంట్ జరిగింది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం వస్తూ ఉంది. పబ్లిక్ కూడా జగన్ ఒక్కసారిగా దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఈ కోర్టు మెట్లెక్కడం అనే దాని మీద, అలాగనే జగన్ని ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి కూడా చాలామంది ర్యాలీగా అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా ముందుగానే పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ ఇక్కడ అంటే బేగంపేట నుంచి నాంపల్లికోటకు వస్తున్నారు కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మీద కూడా చాలామంది అభిమానులు కూడా ఇప్పటికీ హైదరాబాద్ చేరుకుని ఒక ర్యాలీగా కూడా నాంపల్లికోటకు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సజ్జనార్ గారు, తర్వాత ట్రాఫిక్ అడిషనల్ సిపి చాలా పకడ్బందీగా ఎక్కడా కూడా ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకుండా ఒక పక్కన ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తం చేశారు, మరోవైపున ఫోర్స్ కూడా దించారు. ఎక్కడ చిన్న ఇబ్బంది తలెత్తినా కూడా ఇమ్మీడియట్గా అలర్ట్ అవడానికి అన్ని రకాలుగా కూడా పోలీస్ యంత్రాంగం, తెలంగాణ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఫ్యూచర్లో కూడా ఆయన కంటిన్యూస్గా కనుక హాజరవుతూ ఉంటే ఇదే రకమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున ఫోర్స్ని పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ రీజన్స్ కూడా చాలా ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు తలెత్తావు కాబట్టి మరి ఆ సెక్యూరిటీ రీజన్స్ పరంగా మరి ఆయన అప్పీర్ అవ్వాలా లేదా కంటిన్యూస్గా అప్పీర్ అవ్వడానికి సిబిఐ ఏమైతే వాదన వినిపిస్తుందో మరి దాన్ని వర్చువల్గా అనుమతిస్తుందా లేకపోతే ఎలాంటి అనుమతిస్తుందో దాని మీద జరగబోయే ఆర్గ్యుమెంట్స్ కోర్టు తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉంది ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ అన్నారెడ్డి. అక్రమాస్తుల కేసుల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ న్యాయస్థానం ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు వచ్చి అక్కడి నుండి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుండి జగన్ బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్పై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక రోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఇక నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. అలాగే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మనోజ్ అందిస్తారు. చెప్పండి మనోజ్, మరి విచారణ ముగిసింది అంటున్నారు, దీని తర్వాత అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇక్కడ నాంపల్లి కోర్టులో దాదాపు 11:45 వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. దాదాపు
12:20 వరకు జగన్ నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. దాదాపు దానికి సంబంధించినటువంటి 11 ఛార్జ్ షీట్లకి ఇప్పటికే జగన్ నుంచి విచారించినారు లాయర్లు. ఏదైతే జగన్ కి ఎగ్జామ్షన్ ఇవ్వాలనేది కూడా ప్రత్యేకంగా అక్కడ కోరడం జరిగింది. జగన్ కి సంబంధించినటువంటి జగన్ తో పాటు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అలాగే ధర్మాన ప్రసాదరావు కూడా చేరుకున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ కేసులో ప్రధానమైనటువంటి నిందితులుగా ఉన్నారు. జగన్ తో పాటు దాదాపు 74 మంది పైన కేసులు అయితే అప్పటి 11 ఛార్జ్ షీట్లు నమోదు కావడం జరిగింది. ఈ కేసులో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అలాగే మోపిదేవి వెంకటరమణ అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఇక విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో దాదాపుగా నిందితులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏదైతే వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల కాలంలో దాదాపు దానికి సంబంధించినటువంటి నాకు మినహాయింపు ఇవ్వాలనేది కూడా కోర్టుకు ప్రత్యేకంగా కోరడం జరిగింది. అప్పటి నుంచి జగన్ దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలు అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి నాకు మినహాయింపు కోరడం జరిగింది. నాకు మినహాయింపు ఇవ్వాలి, ప్రత్యేకంగా వాటికి రావడానికి ప్రతిసారి కోర్టుకి నాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో జగన్ కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రోజు 40 నిమిషాల పాటు జగన్ కొనసాగించినటువంటి ఏదైతే కోర్టులో లాయర్ల సమక్షంలో ఈ 11 ఛార్జ్ షీట్లకి ఏదైతే క్విడ్ ప్రోకోకే మెయిన్ ప్రధానంగా దాంట్లో 11 ఛార్జ్ షీట్లు మెయిన్ ఏదైతే ఉందో 6th ఛార్జ్ షీట్ కి సంబంధించినటువంటి 58 క్విడ్ ప్రోకోలో జగన్ ఆదాయానికి మించి ఆస్తులు అత్యధికంగా సంపాదించారనేది కూడా ఆ కేసులోనే జగన్ ని 2013 ఆనాడు బెయిల్ మీద వచ్చారు. దాదాపు ఆయన 2011లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2012లో జగన్ ని మే 27వ తేదీన అరెస్ట్ చేశారు. అదే కేసులో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశమే ఇవాళ కూడా ఏదైతే నాంపల్లి సిబిఐ కోర్టులో న్యాయస్థానం ఎదుట ప్రస్తావించారు. జగన్ కి సంబంధించినటువంటి ఈ కేసులో జగన్ కి ఎటువంటి ఎగ్జామ్షన్ ఇవ్వదంటూ కూడా ఒక ఇంత న్యాయస్థానానికి సంబంధించినటువంటి లాయర్లు కూడా సూచించడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ జగన్ తరఫున లాయర్లు ఏ విధంగా పిటిషన్ వేయబోతారనేది కూడా మరి తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇక మీదట జగన్ విదేశాలకు వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే జగన్ కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అలాగే పాస్పోర్ట్ కూడా ఇక్కడ చూపించాలి, ఇక్కడ అటెంప్ట్ చేయాలని కూడా లాయర్లు సూచించడం జరిగింది. మరి ఇదే కేసులో ఉన్నటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తర్వాత నెక్స్ట్ పిలిపిస్తారనేది కూడా మనకు సమాచారం అందుకుంది. మాజీ మంత్రులుగా ధర్మాన ప్రసాదరావు కూడా అటెండ్ అయ్యారు. కాబట్టి ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు జగన్ తో పాటు. వాళ్ళని కూడా త్వరలోని నాంపల్లి సిబిఐ కోర్టు లాయర్లు కూడా దీనికి ఎటువంటి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం లేదు. వాళ్ళు కూడా నెక్స్ట్ వీక్ హాజరు కావాల్సిందే అంటూ కూడా కోర్టు సూచిస్తుంది. మరి ఈ కేసులో ఇది ఎంతవరకు వెళ్తుందా అనేది తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది కూడా జగన్ సంబంధించినటువంటి ఎవరైతే అడ్వకేట్లు లాయర్లు ఇది ఏ విధంగా దీనిపైన ముందుకు వెళ్తారనేది కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో తెలియాల్సి ఉంది. ఇప్పుడు జగన్ ఏదైతే 11:45 నుంచి దాదాపు 12:20 వరకు అంటే ఈ సమయంలో ఏదైతే 35 నిమిషాలు జగన్ నాంపల్లి కోర్టులో న్యాయవాదుల ఎదుట హాజరయ్యారు. ఇవాళ ఇక్కడి నుంచి జగన్ కాన్వాయ్, జగన్ తో పాటు ఒక కాన్వాయ్ మాత్రమే ఉంది, వెనకాల ఎస్కార్ట్ సెక్యూరిటీ మాత్రమే ఉంది. ఇక జగన్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అలాగే ఏదైతే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇద్దరు జగన్ కాన్వాయ్ లోని లోటస్ పాండ్ కి చేరుకున్నారు. లోటస్ పాండ్ దగ్గర జగన్ కి సంబంధించినటువంటి తన తల్లి విజయమ్మతో మాట్లాడే అవకాశం ఉంది. అక్కడే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో కూడా జగన్ తెలంగాణ రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఈ సందర్భంగా ఉన్నట్లు మనకు ప్రాథమికంగా ఇక్కడ సమాచారం అందుతుంది. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ మనోజ్. నాంపల్లి సిబిఐ కోర్టులో మాజీ సీఎం వైఎస్ జగన్ విచారణ ముగిసింది. దాదాపు అరగంట పాటు విచారించింది. కోర్టు నుంచి లోటస్ పాండ్లోని నివాసానికి జగన్ వెళ్లనున్నారు.